హాయ్ ఫ్రెండ్స్, ఒకవైపు ఇజ్రాయేలీలకు అరబ్ దేశాల మధ్య యుద్ధము, రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధము. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా ఒక వార్త నెట్టింట్లో వైరల్గా మారుతుంది. అసలు ఈ భూమిపై పడుతున్న ఉల్క ఏమిటి? అసలు ఆ ఉల్క నిజంగా భూమిని చేరుకుంటుందా? భూమి నాశనం అయిపోతుందా? ఆ ఉల్క పేరు ఏమిటి? ఈ వీడియోలో మనము చూద్దాం. ఫ్రెండ్స్, భూమి మీద పడుతున్న ఈ భారీ ఉల్క పేరు అపోసిస్. నాసా శాస్త్రవేత్తలు ఈ భారీ ఉల్క ఆకాశం నుంచి భూమి వైపుకు దూసుకు వస్తుందని, అది త్వరలోనే భూమిని చేరుకుంటుందని చెబుతున్నారు. ఇప్పుడు అంతరిక్ష శాస్త్రవేత్తలు భూమిని ఢీకొనడానికి వస్తున్న ఈ ప్రమాదాన్ని ఇక మనం ఎలా తప్పించుకోవాలి? ఇది ఎంత దూరంలో ఉంది? ఎప్పుడు భూమిని ఢీకుంటుంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. అయితే అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఉన్న పెద్ద మిస్టరీ ఇది. ఒక గ్రహాన్ని నాశనం చేయగలిగే శక్తి ఇది కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఉల్క ఇప్పటికీ అంతరిక్షంలో ఒక రహస్యాన్ని మిగిలిపోయింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేస్తున్నా కానీ దీని వెనుక ఉన్న మిస్టరీని ఎవరు కూడా కనుగొనలేకపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఉల్క ఒకటి భూమి వైపు చాలా వేగంగా కదులుతూ వస్తుంది. అయితే ఉల్కం యొక్క వేగము ఎంత? భూమిని ఢీకొంటుంది అది? ఆ ఉల్క భూమికి ఎలాంటి నష్టం కలిగిస్తుంది? ఇవన్నీ అంతుపట్టని ప్రశ్నలుగా వారికి మిగిలిపోతున్నాయి. దీనికి సంబంధించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఉల్కాపాతం దగ్గరికి వచ్చిందన్న వార్తతో ప్రపంచం మొత్తం కలకలం రేపుతుంది. శతాబ్దాలుగా మానవాళి భయపడుతున్న ఈ ఉల్కలు మరోసారి యావత్ ప్రపంచాన్ని అలర్ట్ చేసింది. ఇలాంటి ప్రమాదంపై ఇస్రో అప్రమత్తంగా ఉంటుంది. నెట్వర్క్ ఫర్ స్పేస్ అట్రాక్ట్ ట్రాకింగ్ అనాలిసిస్ ఏంటంటే నెట్రా అపాలజేషన్ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తుంది. రాబోయే ఎలాంటి అపాయకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇతర దేశాల నుండి కూడా ఇది సహాయం తీసుకుంటుంది. ఈ అపోసిస్ ఉల్కను మొట్టమొదటిసారి 2004లో గుర్తించారు. 2029లో భూమికి అత్యంత సమీపంలోకి ఇది రానుంది. ఆ తర్వాత 2036లో భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేశారు. ఇలాంటి నేపథ్యంలో భూమిపై దాని ప్రభావం అనే ప్రశ్నలు వెతికే పనిలో పడ్డారు. ఫ్రెండ్స్, ఒకవేళ భూమికి దగ్గరలో వచ్చి ఆ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఈ అపోసిస్ని చిన్న చిన్న ముక్కలుగా వారి యొక్క మిషన్ సహాయంతో చేసేసి ఆ చిన్న ముక్క ఉత్తర కొరియాలోని కిమ్ మీద పడే విధంగా చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.